అన్న ఈ అద్దె కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రోజు వేసుకుని లాల్చీ పైజామా వేసుకుని వచ్చేస్తాను. సరే వేసుకొచ్చి. అదే అదేమిటండి పెళ్లి చూపులు వెళ్తూ లాల్చీ పైజామా ఏమిటాయా? ఆ పడుకోవడానికి వెళ్ళేవాళ్ళగా దర్జాగా కోటుతో కనిపించాలి. వాడికి అలవాట్లేదయ్యా. ఆ పెళ్లి చూపులు మాత్రం అలవాటు ఉంది ఏమిటండి? అది కొత్త కోటు కొత్త. ఎంతసేపట్లో బయలుదేరదా ఉంటారు? మీరు ఇంకో పావుగంట ఆగాక బయలుదేరండి, అప్పుడు ముహూర్తం మంచిది. ఈలోగా పక్క వీధిలో నాకు కొంచెం పనుంది, చూసుకుని వచ్చేస్తాను. ఆ ఇంటి నంబర్ అడ్రస్ చెప్పిపోయా. నెహ్రూ పార్క్ వెనక సుబ్బిశెట్టి గారి వీధిలో 6వ నెంబర్ ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పారంటే వాళ్లే మీకు మర్యాదలు చేసి అమ్మాయిని చూపిస్తారు. ఈ రోజు మన ఆవు మహాలక్ష్మి కొనడానికి మనుషులు వస్తున్నారని చెప్పాడు కదా అనంతరామయ్య. అవునండి, ఈ రోజుతో దీనికి మనకి రుణం తీరిపోతుంది. అందుకని ఇవాళ తవుడు పచ్చగడ్డి అన్ని పెట్టాను. కానీ ఇది వెళ్లిపోతుందంటే నాకు చాలా దిగులుగా ఉందండి. కడుపున పుట్టిన ఆడపిల్లే పెళ్లి అయితే వెళ్లిపోతుంది. అలాంటిది సంతలో కొన్న ఆవు ఎంతకాలం మన దగ్గర ఉంటుంది? మంచి రేటు వస్తే అమ్మేస్తే మన కష్టాలు తీరిపోతాయి. నెహ్రూ పార్క్ వెనకాల 6వ నెంబర్ ఇల్లు అన్నాడు నాన్న. ఇక్కడ లక్ష్మీ నిలయం అని ఉంది. ఉందా? అయితే ఇదే. రండి 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 రండి. అయ్యా తవరు, మమ్మల్ని ఆల్రౌండర్ అనంతరామయ్య పంపించాడండి. ఓహో మీకోసం ఎదురు చూస్తున్నామండి. అలాగే రండి రండి, దయచేయండి. రారా బాబు. వసే మంగా కాఫీలు పట్టరావే. ప్రొద్దుటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాం బాబు. మేము పొద్దున్నే వద్దాం అనుకున్నామండి, కానీ ముహూర్తం ఇప్పుడు మంచిది వెళ్ళమని చెప్పాడు అనంతరామయ్య. నిజమే, పాడి ఆవుని ఆడపిల్లని చూసుకోవటానికి మంచి ముహూర్తాలు కావాలంటారు పెద్దలు. బాగా చెప్పారు. ఇంతకీ లక్ష్మి ఇంట్లోనే ఉందా? ఉందమ్మా, అది ఎక్కడికి పోతుంది? పైగా మీరు వస్తారని మాకు తెలుసు కదా. ఇది మా ఆవిడండి, కాఫీలు తీసుకో. నమస్కారం నమస్కారం. అయ్యో అనవసరంగా మీకు శ్రమ పాపం. కాఫీ తాగిన తర్వాత పెరట్లో వచ్చి దాన్ని చూసుకోండి బాబు. పెరట్లోకి ఎందుకమ్మా? ఇక్కడ తీసుకొస్తే ఇక్కడే చూస్తాం కదా. పెరట్లోకి వస్తే శుభ్రంగా చూసుకోవచ్చుకో బాబు. అదేమిటన్నా పెరట్లోకి రమ్మంటారు? అది వాళ్ళ ఆచారమేమోరా. ఏమండి, చూసుకోవడం పెరట్లో తప్ప హాల్లో కుదరదా? హాల్లోకి తీసుకురావచ్చు కానమ్మా, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హాలు పెరడు ఎందుకండి? లక్ష్మి కనిపిస్తూనే ఉంది, చాలా అనుకోగలదాల్లా ఉంది. నిజం బాబు, ఓ దెబ్బ కొట్టినా ఏమి గొడవ చేయకుండా ఉంటుంది. చాలా బుద్ధిమంతురాలు మా లక్ష్మి. ఎలా అనిపిస్తుంది నీకు? బుద్ధిమంతురాలాగే ఉంది, కానీ కాస్త తిండిపోతులా ఉంది. తింటుంది బాబు, ఎక్కువగానే తింటుంది. దానికి తగ్గట్టు పాలు కూడా బాగానే ఇస్తుంది. ఏమిటి మీరు అంటున్నది? మీ ఇంటిల పాదికి అది నచ్చేస్తుంది బాబు. అట్లాంటి మనుషుల దగ్గరకైనా చట్టుక్కున చేరుకైపోతుంది. ఎవరు చెయ్యి వేసినా అది ఊరుకుంటుంది. చాలా అర్థమర్థమైన బాగుడు నువ్వును. చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయాలన్నీ గొప్పగా చెప్పుకుంటావు ఏమిటి? మా లక్ష్మికున్న గుణాలు మేము చెప్పుకోవడంలో తప్పే ఉందండి. ఏమిటి గోపాలరావు, ఇదేమిటి మీరు ఇక్కడికి వచ్చారేమిటి? తల్లేవయ్యా, తిరిగేటి మాట్లాడుతున్నావు. చక్కటి పిల్ల, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, యోగ్యతగా కుటుంబం అని చెప్పావు. ఆ పిల్ల 10 ఏళ్లలో ఉండొచ్చిందట. ఆ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటున్నారు. పెళ్ళేమిటి? ఏమిటండి ఇది? అయ్యా, అసలు గొడవ ఇంటి నెంబర్ తప్పు అవడం వల్ల వచ్చింది. ఇది 9వ నెంబర్ ఇల్లు. మరి బయట 6 అని ఉందే. 9 తిరగబడి 6 అయింది బాబు. ఈ ఇంట్లో ఉన్నది ఆడపిల్ల కాదు, ఆవు. దాన్ని చూసుకోవడానికి వచ్చారని అతను అనుకుంటున్నాడు, అమ్మాయి గురించి చెబుతున్నారని మీరు అనుకుంటున్నారు. అయితే ఇది ఇంతకీ పెళ్లి కూతురుని కాదన్నమాట. కాదు బాబు, ఈ ఇంటికి 4 ఏళ్ల అవతలు ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడంతో వర్జం వచ్చేసింది, ఇక టైం లేదు కనుక ఆ ఇంటికి రేపు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరదాం. అయ్యా, మీరు చెప్పిందంతా అమ్మాయి గురించి అనుకుని పొరపడ్డాను, నన్ను క్షమించండి. మీరు వచ్చింది ఆవు గురించినని నేను పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. వస్తామండి.